అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ ఇప్పుడే ఇంట్లో చక్కగా పూజా కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉన్న ఇంట్లో నిర్వహించాను. నిమజ్జనం 3-4 రోజుల్లో కూడా ప్రారంభం అవుతాయి. మరి ఆ నిమజ్జనాలు ఎవరూ కూడా పంటకాల వల్ల గ్రామీణ మంచినీటి చెరువుల్లో కలపకుండా అందరం డ్రైన్లలోనే, అంటే డ్రైన్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ డ్రైన్లలోనే మనం విగ్రహాలని నిమజ్జనం చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటలో అందరూ మట్టి విగ్రహాలని వాడాలని చాలా వరకు సమాజంలో మార్పు వచ్చింది. ఇంకా కొద్ది శాతం ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు అక్కడక్కడ వాడుతున్నారు. సో కాబట్టి పరిపూర్ణ ఈ మట్టి విగ్రహాలు పూర్తిగా 100% వచ్చే వరకు ఎవరూ కూడా డ్రైన్లలోనే, వాగుల్లో తప్ప పంట కాలువల్లో, మంచినీటి చెరువుల్లో కలపొద్దని, ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి ప్రజలందరికీ, జిల్లావాసులకు, ముఖ్యంగా ఉండివాసులకు అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి. ఇక మీరు మాట్లాడండి. ఈ పండుగ సందర్భంగా ఏమన్నా ఇష్యూలు ఉంటే ముందు శుభాకాంక్షలు తెలియజేయడం నా ముఖ్య ఉద్దేశం. అలాగే ఊరికే రారు కదా మహానుభావులు, ప్రజాప్రతినిధుల మధ్యన నారదులు కూడా మీరే. ఏమన్నా అదే మూడు ప్లేసులు చూపిస్తారండి సార్. 3 ప్లేసుల్లో మీ ఎక్కడైతే అనుకూలంగా ఉంటారో కరెక్ట్ ఆఫీస్ కడతాక అక్కడైతేనే మీరు చేయండి అని చెప్పేసి అంటున్నారు. అవును, నేను మరి అంటే వారి ప్రసంగం నేను వినలా. నేను పేపర్లో చదివినంత వరకు గొల్లవాని తిప్ప, దిరుసుమర్రు, లోసరి అవి మరి భీమవరానికి చాలా నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకని నేను అన్నాను, నియోజకవర్గం ఉంది కదా భీమవరం నియోజకవర్గంలో అని వీరవాసరంలో ఇలాగా మరి ప్రపోజ్ చేయలేరు కదా అని నిన్న మనం అనుకోవటం జరిగింది. మరి ఇవన్నీ కూడా 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఓకే, అంటే మరి కలెక్టరేట్కి నేను చూసింది ఏమిటంటే 3.5 సంవత్సరాలు దాటిపోయింది మనం జిల్లా విడిపోయి. కనీసం అంకురార్పణ కూడా జరగల, ప్లానే లేదు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంతకాలం ఇలాగా పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిన జిల్లా, మరి కనీసం కలెక్టరేట్ కూడా లేకుండా ఉండటం ఏమిటి అనే ఒక ఉద్దేశంతో నేను కాస్త చొరవ తీసుకోవటం జరిగింది. మిత్రులు రామాంజనేయులు గారు నాకు అత్యంత సన్నిహితులు. వారంటే నాకు అత్యంత గౌరవం, ఎప్పటి నుంచో మా స్నేహం. సో అంచేత ఓకే, ఆయనకి కొన్ని ప్రెషర్లో ఈ మీడియా వాళ్ళు క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒకటేమిటంటే మనకి ఒక ఎకరం అంటే క్యాల్కులేషన్ చెప్తా, 4,800 గజాలు. రఫ్గా మనం ఒక 5,000 అని అనుకుంటే ఒక ఎకరం స్థలం మొత్తం మనం ఆక్రమిస్తే, ఎకరం స్థలం మొత్తం అంటే ఒక ఎకరాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఆక్రమిస్తే మనకి ఎన్ని 45,000 ఎస్ఎఫ్టీ వస్తుంది ఒక ఎకరానికి. ఒక అంతస్తు కడితే 45,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. సో మనం పార్కింగ్కి మొత్తం గ్రౌండ్ అంతా వదిలేసి ఒక ఎకరంలో
పైన 5 అంతస్తులు వేసుకుంటే, ఇప్పుడు భీమవరంలో ఎక్కడ చూసినా 6 అంతస్తులు వేస్తున్నారు. 5 అంతస్తులు అంటే ఎటువంటి ఎక్స్ట్రా అనుమతి మనం తెచ్చుకోకుండా 5 అంతస్తులు స్టిల్ట్ ప్లస్ 5 వేసుకోగలిగితే 2 లక్షల చిల్లర మనకి ఎస్ఎఫ్టీ వస్తుంది. వేసిన ప్లాన్లో డబుల్ హైట్తో ఒక మూల పెద్ద కాన్ఫరెన్స్ అంటే ఒక థియేటర్ లాగానే ఆల్మోస్ట్ పెద్ద సమావేశాల కోసం కాన్ఫరెన్స్ హాల్స్, 6 లిఫ్ట్లు, ఇవన్నీ పోలీస్ ఆఫీస్ తప్ప అన్నీ ఒక చోట ఉండేలాగా మనం చేస్తే ఇప్పుడు 4 ఎకరాలు మన అధీనంలో ఉంది. అంటే 25 నుంచి 30% మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడు మా ప్లాన్ 30% అంటే 70% ఓపెన్ ప్లేస్. సో 70% ఓపెన్ ప్లేస్తో 30% ఇప్పుడు ఉన్న భీమవరంలో ఉన్న ఎటువంటి మనం ఇంకా టీడీఆర్లో అవసరం లేదు, అయినా కలెక్టర్ ఆఫీస్ అంటే ఇంకో 2 ఫ్లోర్లు అని వేసుకోవచ్చు. బట్ అటువంటి అవసరం కూడా లేకుండా ఉన్న మున్సిపల్ పరిధిలో రేపొద్దున ఉడా వస్తే ఉడా పరిధిలో ప్లాన్ అప్రూవల్ పరిధిలోనే ఉండేలాగా మనం కడితే 4 ఎకరాల్లో 30% వరకే మనం భూమిని ఆక్రమించి మిగిలిన 70% గ్రీనరీకి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పార్కింగ్ ఉంటే స్టిల్ట్ పోను ఎక్స్ట్రా పార్కింగ్ అవసరాలకి పూర్తిగా సరిపోతుంది. ఇప్పుడున్న స్టాఫ్కి కన్నా ఇంకొక 25% స్టాఫ్, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు అన్నీ వచ్చి ఈ గవర్నెన్స్లు, వాట్సాప్ గవర్నెన్స్లు వచ్చి మనకి సంఖ్య తగ్గుతుంది తప్ప సంఖ్య పెరగదు. రానున్న రోజుల్లో ఆఫీసుల్లో సంఖ్య తగ్గుతుంది తప్ప పెరగదు. అయినా ఇప్పుడున్న సంఖ్యకి 25% ఎక్కువ వర్క్ స్టేషన్స్తో ప్లాన్ చేసుకుని, మాటలు కాదు నేను చెప్పేది, ఇప్పుడు దాకా ఏం చేశారు? ఎవరన్నా అసలు కలెక్టరేట్ గురించి మాట్లాడారా? మాట్లాడింది లేదు. పలానా ఎవరు కడతానంటే వద్దంటాం తప్ప, నేను ప్లాన్లన్నీ గీయించి మొత్తం తెలంగాణలో కొత్త జిల్లాలు వచ్చినప్పుడు అక్కడ ఆర్కిటెక్టులతో మాట్లాడి అవసరాలని ఇక్కడ కలెక్టరేట్లో ఉన్న స్టాఫ్ వాళ్ళతో డిస్కస్ చేసి ఒక మంచి ప్లాన్ని రెడీ చేయడం జరిగింది 4-5 నెలలుగా. ఎందుకంటే మనకు ఒక మంచి కలెక్టరేట్ ఉండాలి. భీమవరంలో 4 ఎకరాలు ఉండుంటే నేను ఇదే ప్రపోజల్, ఇదే ప్లాన్ అక్కడైనా సరే మొదలు పెట్టుకుందామని ఉండేవాడిని తప్పకుండా. 1/2 ఎకరం దొరకట్లే ఎక్కడ భీమవరంలో. 4 ఎకరాల సంగతి దేవుడే, 1/2 ఎకరం దొరకట్లే. సో 70% ఓపెన్ ప్లేస్ కన్నా అవసరమే ఉంది. ఇవాళ ఎకరం 25 కోట్లు ఆ రేంజ్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా 30 ఎకరాల్లో ఇక్కడ కలెక్టర్, పక్క ఎకరంలో డిఆర్ఓ, ఇంకొక ఎకరం అవతల ఇంకొక పంచాయతీరాజు ఇలా ఉంటారా? 30 ఎకరాలంటే ఎంత? పూర్వం రోజుల్లో వర్టికల్ కన్స్ట్రక్షన్ లేనప్పుడు కూడా 25 ఎకరాలు 30 ఎకరాల్లో కలెక్టరేట్లు లేవు. ఇవాళ మా అసెంబ్లీ ఉన్న భవనం అంతా కలిపి 3 ఎకరాలే అసెంబ్లీ. సో మాట్లాడుకోవటానికి మనం చేసేది వ్యవసాయం కాదు, మనకు కావాల్సింది చక్కటి ఆఫీసుని మనం ఎప్పుడు చదరపు అడుగుల్లోనే కొలుస్తాం. ఇవాళ ఉన్న దీని ప్రకారం నేను మాట్లాడా, ఆశయాలు ఉండొచ్చు, 100 ఎకరాల్లో కట్టుకుందాం, అవసరం ఉందా లేదా ఒకటి, అవకాశం ఉందా లేదా 2. 1 అవసరం, 2 అవకాశం.
అవకాశం లేనప్పుడు మనం ఆఫీస్ అవసరం ఎలా సర్దుకెళ్ళాలి అనేది ఆ యాంగిల్లో ఆలోచించి తీసుకున్న, అంటే ఒక కిక్ స్టార్ట్ చేయాలి కదా దేనికైనా. సో ఆ కిక్ స్టార్ట్ కోసం నేను ఈ ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. భీమవరానికి 10 కిలోమీటర్ల అవతల ఉన్న భీమవరం నియోజకవర్గం అని చెప్పి అటు వెళ్తారా? ఉన్న భీమవరానికి 100 మీటర్ల దూరంలో నిన్న చెప్పినట్టు బెడమకుర్చు కొడితే ఇక్కడ భీమవరంలో పడుతుంది. మరి హెలికాప్టర్లో తీసుకెళ్ళి భీమవరం నుంచి రాయేయాలన్నా కూడా కనీసం 5 నిమిషాలు, హెలికాప్టర్లో వెళ్తే ఒక 5 నిమిషాలు పడుద్ది, కారులో వెళ్తే మరి ఇంకెంతసేపు పడుద్దో అక్కడ బెడమొక్క వేయటానికి. మరి భీమవరం ప్రజల మనోభావాలు గొల్లవాన తిప్పలోను, లోసర్లోను సింగిల్ కారు వెళ్ళాలంటేనే మరి ఇప్పుడు ఆ రోడ్లో చాలా ఇబ్బందిగా ఉంది. మరి అక్కడ ఎప్పుడో మరి క్రీస్తు పూర్వం అని చెప్పలేను కానీ ఒక 15 ఏళ్ళ క్రితం బ్రిడ్జిలు కట్టారు. ఆ బ్రిడ్జిలకి ఈ రోజుకి అప్రోచ్ రోడ్ లేదు. మరి అదే నియోజకవర్గం భీమవరం కదా. కట్టిన బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ లేదు. మరి 25 ఎకరాల్లో అక్కడ అంటే ఓకే, ఇక్కడి నుంచి అక్కడికి ఉన్న బ్రిడ్జికే అప్రోచ్ రోడ్ లేదు, అక్కడ దాకా వెళ్ళటానికి సరైన అప్రోచ్ లేదు, దారికి అటు ఇటు ఆక్రమణలతో ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఆక్రమణలు తొలగించి చక్కటి డబుల్ రోడ్డు వేసి అక్కడ దాకా కూడా మరి ఇప్పుడు పెద్ద రోడ్డు నిర్మించి అక్కడ ఒక 25 ఎకరాలు తీసుకుని, ప్రభుత్వానికి నిధులు లేవు, మరి నిధులు లేని ప్రభుత్వం దగ్గర నిధులు సమకూర్చుకొని ముందు స్థలం కొనాలంటే 1 ఎకరం కొనగలరా? అక్కడైనా ఎకరం అంత ₹1 కోటి ఉంటుందా మినిమం? నేను చెప్పేది ₹1 కోటి ఎకరం ఉంటే 25 ఎకరాలకి 25 కోట్లు ఎవరు కొంటారు? నీకు ఆశ ఉండొచ్చు, 25 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో ఈ సమస్యలన్నీ ఉంటాయి. సో ముందు రోడ్డు వైడింగ్ చేయాలి, ఉన్న బ్రిడ్జిలకి అప్రోచ్ చేయాలి. నా దగ్గర బ్రిడ్జికి అప్రోచ్ చేయాలంటే కూడా ఐడియాలు ఉన్నాయి. లేదా 60 కోట్లు 70 కోట్లు అవుతుంది అంటున్నారంట. 2 కోట్లతోటి అప్రోచ్ చేయొచ్చు, మనసుంటే మార్గం లేకపోలేదు. సరే, నాకెందుకు వచ్చింది, పక్కన ఏదో వర్గం కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలే. 15 ఏళ్ళు అయిందా. సో ఇప్పుడు మరి మంచిదే. మరి నిజంగా భీమవరం పట్టణంలో ఇది భీమవరమే కలుపుతానని కూడా అన్నాం. ఇంతకంటే దగ్గరలో వారు కోరుకున్నట్టు భీమవరం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా భీమవరంలో ఒక 25 ఎకరాలు వారు సమకూర్చుకుని, లేదు ఈ నేను సమకూర్చిన 4 ఎకరాలన్నా కాలవతల భీమవరం, ఇది నిజం భీమవరం, అదే భీమవరమే కాదు అని చెప్పి 4 ఊర్లు కాలవతల 4 ఎకరాల్లో కడితే మంచిదే. అంటే నేను ప్రజల దృష్టిలో చెప్తున్నా, ప్రజలు సంతోషిస్తారేమో. ఎందుకంటే మనోభావాల గురించి చాలామంది నాయకులు, నేను కాంగ్రెస్ నాయకులు కూడా రోడ్డు ఎక్కారు. నిరాహార దీక్షలు చేయమన్నాం, మంచిదే. సో మరి ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సింది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు. మా భీమవరం ఎమ్మెల్యే గారు మిత్రులు రామాంజనేయులు గారు ఒక సలహా ఇచ్చారు, చక్కటి సూచన. భీమవరంలో పాతుకుంటే భీమవరంలో ఏమి 1000 కోట్లు అయితే 1000 కోట్లు కొనమంటారు, అని తప్పేం? ప్రభుత్వం కొనలేదా అని చెప్పి
కమ్యూనిస్ట్ నాయకులు అంటున్నారు. ఏమో ఆయన 25 ఎకరాలు భీమవరం సెంటర్లో ఎక్కడైనా ఉంటే మరి ఆయన కొనిపిస్తే కొని సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉంటే కొనొచ్చాము, నేను కాదంటలే. నా ప్రపోజల్ ఇదిగో 4 ఎకరాలు, మీరు సగం ఇవ్వండి, నేను సగం ఇవ్వండి అని నేను ఒక ప్రపోజల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి P4 స్ఫూర్తితో ఇచ్చా. అలాగా ఎవరు ఎమ్మెల్యే గారు ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు. నేను ఎక్కడ ఉత్తరాన ఊరవతల ఒక 25 ఎకరాలు తీసుకుంటానండి, ఆ రోడ్డు అప్రోచ్లకు ఒక 20 కోట్లు అవుతుందండి, అక్కడ ఉన్న బ్రిడ్జిలకి అప్రోచ్ చేయాలంటే ఒక 70 కోట్లు అవుతుందండి, కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా బాగా కట్టాలంటే ఒక 200 అవుతుందండి అని ప్రపోజల్ ఇవ్వచ్చు. అది ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేస్తే ఏమో ఓకే, అభ్యంతరం చెప్పడానికి నేనే ఉన్నా. సో అలాగా ఆయన ప్రపోజల్ ఆయన, మా కౌన్సిల్ చైర్మన్ గారు ఆయన ప్రపోజల్ ఆయన. సో ఈ 3 ప్రపోజల్స్ తోటి ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఇంకెవరితోనో మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు. చాలా సంతోషం. సో వారు ఆ ప్రపోజల్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రపోజల్ ఆయన ఇస్తారు. ఆ ప్రపోజల్ని నేను వ్యతిరేకించను. ఇది నా ఆలోచన, ఇది కూడా ఆలోచించండి అని చెప్పి నేను చెప్తాను. మా మధ్యన ఎటువంటి ఇష్యూలు లేవు. ఎమ్మెల్యే గారు నాకు మంచి స్నేహితులు, ఆయన అంటే నాకు అత్యంత గౌరవం, ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఆయన ఈ నియోజకవర్గంలో ఏ మూలైనా పర్వాలేదు అని ఆయన అనుకుంటున్నారు. ఊరికి 20 కిలోమీటర్ల అవతల ఆయన నియోజకవర్గం ఉన్న అక్కడ ఉన్న అది భీమవరంగా ఆయన భావిస్తున్నారు. నేను భీమవరానికి కాల యువతల, అది కూడా 20 అడుగుల కాల యువతలు ఉన్న ప్రాంతాన్ని పరిగణించుకున్నాం, భీమవరంలో కలుపుతానని చెప్పి నేను అంటున్నాను. ఏదైనా మా ప్రపోజల్ నేను, ఆయన ప్రపోజల్ ఆయన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇస్తాం. ఎటువంటి పొరపచ్చాలు లేవు. ముఖ్యమంత్రి గారు ఏది ఆమోదిస్తే దానికి ఆయనైనా నేనైనా ఎవరైనా ఆమోదించవలసిందే. సో ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు సమిష్టిగా బలవంతిప్పులోనే కట్టుకుందాం అని పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత బలవంతిప్పులోనే కట్టుకుందాం అంటే ఓకే, బలవంతిప్పులోనో లోసర్ అంటే లోసరే, మనం ఎవరం కాదంటాను. సో మరి ఎలా అంటే అలాగే కట్టుకుంటాం. మీరు మళ్ళీ నారాయణ నారాయణ అని అటు ఇటు తిరగకుండా క్లారిఫికేషన్ ఇస్తున్నా. రామాంజనేయులు గారు అంటే నాకు అత్యంత గౌరవం. ఆయన ఫ్రీడమ్ ప్రపోజ్ చేసే ఫ్రీడమ్ ఆయనకుంది, నా ఆలోచనని చెప్పి ఫ్రీడమ్ నాకుంది. ఏది చేద్దామని నిర్ణయించుకునే అధికారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మా ఇద్దరి నివేదికల్లో ఏ నివేదిక ఆమోదిస్తే ఇద్దరం కూడా ఆ నివేదిక మేరకే పనిచేయవలసిన అవసరం ఉంటుంది. అంటే కుదరదు. సో ఆయన ఆమోదిస్తే నేను జీ హుజూర్ అని నేను అంటాను, ఇది ఆమోదిస్తే ఆయన కూడా అలాగే అంటారేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. తప్పకుండా ఓ 10 రోజుల్లో 15 రోజుల్లో ఈ సస్పెన్స్కి తెరపడుతుందేమో. ఎందుకంటే నేను స్థలంతో నేనున్నా, ధనంతో నేనున్నా. అక్కడ స్థలం లేదు, ధనం లేదు, చక్కటి ఆలోచనలు ఉన్నాయి. సో క్రియాశీలతకి ప్రయారిటీ ఇస్తారా, ఒక చక్కని ఆలోచనకి, ఉట్టి ఆలోచనకి ప్రయారిటీ ఇస్తారా అనేది పెద్దల నిర్ణయం. ఏ నిర్ణయం అయినా సరే నేను ఇది కాదు అంటే ఓకే, ఇంకో యాక్టివిటీ, నాకు బోల్డ్ యాక్టివిటీలు చేస్తున్నా, నా యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తాను. సో ఏదైనా నేను కోరుకునేది 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో అయినా, మరి ఇప్పుడే ఇదిగో చూస్తానే మనకి సంవత్సరం 4 మాసాలు 5 మాసాలు అయిపోతుంది. అప్పుడే మరి ఇప్పుడు మొదలెడితే కానీ ఇంకో 2 ఏళ్ళకి అవ్వదు. సో కనీసం ఈ టర్మ్లో కొత్త కలెక్టర్ ఆఫీసులో మనం ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు దాకా కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా లేకపోతే కనీసం కలెక్టర్ ఆఫీస్ కూడా నిర్మించుకోలేని ప్రభుత్వం అనే అప్రదిష్ట కూడా అవ్వచ్చు ప్రభుత్వానికి. సో అప్రదిష్ట రాకుండా ఉండాలి.
ప్రభుత్వం మీద ప్రజలకు విపరీతమైన గౌరవం పెరగాలి అంటే కలెక్టర్ ఆఫీస్ ముందు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది, ఒక ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు. సో లేదంటే అమరావతి అద్భుతంగా వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. ఊర్లో కలెక్టర్ ఆఫీస్ కట్టుకోలేదంటే అప్రతిష్ట ఎవరికి? ప్రజాప్రతినిధులైన మాకు, ప్రభుత్వానికి. సో నా జిల్లాలో ప్రభుత్వానికి అప్రతిష్ట రాకుండా ఉండటం కోసం నేను కృషి చేస్తున్నాను. సరే ఎప్పుడు వచ్చినా సరే, 25 ఏళ్ళకి వచ్చినా ఒక అద్భుతమైన నిర్మించుకోవాలి, లేదంటే పాత చైతన్య కాలేజీలోనే మనం ఉండాలి అప్పుడు దాకా అని అనుకుంటే ఏమో అది కూడా కరెక్ట్ ఏమో నాకు తెలియదు. నా ఆలోచనని మీ ద్వారా జిల్లా ప్రజల ముందు ఉంచా. అంతిమంగా జిల్లా ప్రజలు భీమవరంలో ఉండాలని కోరుకుంటారు. మరి భీమవరంలో స్థలం లేనప్పుడు 100 మీటర్ల దూరంలో ఉన్న పెదామిరం ఓకే అంటారా? 10 కిలోమీటర్ల అవతల ఉన్న గొలవానికి బాగుంటుందంటారా అనేది భీమవరం ప్రజల అభిప్రాయం తీసుకోవచ్చు, జిల్లాలో ఎవరి అభిప్రాయం అయినా తీసుకోవచ్చు. పెదామిరమా, గొలవాని తిప్ప అనే దాని మీద ఓటింగ్ పెడితే నా ఉద్దేశం మన ఎలక్షన్ రిజల్ట్ కన్నా కూడా భయంకరంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం.